మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గరే నిలుచున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో దేవుని సన్నిధికి మనం వచ్చుటకు అనేక సమయాల్లో అయ్యో నేను దేవుని సన్నిధికి రావటానికి నేను నిరాకరించబడిన వారిని, ఆ యోగ్యత లేదు అని మనం అనుకుంటాం. కొత్త నిబంధన గ్రంథములో మరి ప్రభువారు మన కొరకు ఆ కలవరిలో కార్చినటువంటి ఆ ప్రశస్తమైన రక్తము మన కొరకు చెల్లించినటువంటి ఆ బలియాగము ద్వారా మనము విడుదల విమోచన పొంది ఉన్నాం. కనుక ఆయన నిన్ను తన ప్రశస్తమైన వస్త్రములతో ఆయన కప్పి ఉన్నాడు, నీ దోషములు పరిహరించినాడు. కనుక ఆయన నిన్ను బిడ్డగా చేసుకోవాలంటే నువ్వు ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నిన్ను ప్రశస్త వస్త్రములతో కప్పి అద్భుతంగా నిన్ను తన కుమారునిగా చేసుకొని నడిపించగలడు. దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్.